అలాంటి సీతమ్మ అడవుల యొక్క కష్టాలు తెలుసుకుంది, ఋషుల మధ్యలో ఉండి వైరాగ్యాన్ని పొందింది, పెద్ద పెద్ద గురువుల దగ్గర అన్ని విద్యలు అవపోసన పట్టింది. అసలు ఇది అని కాదు, కంప్లీట్ పర్సనాలిటీ రామాయణంలో చూస్తే పరిపూర్ణమైన వ్యక్తిత్వము అనేటువంటిది మనం ఒక్కసారి చూడగలిగితే సీతమ్మ. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక కవి ఎప్పుడో చెప్పారట, సీతమ్మ తర్వాత ఈ భరతమాత మరో సీతమ్మని ఎప్పుడు చూపిస్తుందో మాకు అన్నారట. సీతమ్మ తర్వాత ఈ భరతమాత మళ్ళీ మనకు మరో సీతమ్మని ఎప్పుడు చూపిస్తుందో అని. నిజంగా ఆ మాట చాలా ఆర్ద్రతతో కూడుకు. అలాంటి సీతమ్మ రాముడికి పెళ్లి చేసుకున్న తర్వాత, శ్రీరామచంద్రమూర్తిని వివాహమాడిన తర్వాత, ఇయం సీత మమ సుత అన్ని చెప్పి అప్పచెప్పి పంపిన తర్వాత మొట్టమొదటి పరీక్ష సీతమ్మకు. దశరథ మహారాజు శ్రీరామచంద్రుల వారిని నువ్వు అడవికి వెళ్ళాలి అంటారు. పితృవాక్య పరిపాలకుడు రాముడు అడవికి వెళ్ళాడు కాబట్టి అని అంటారు. కాదు, శ్రీరాముడు ఎప్పుడో పితృవాక్య పరిపాలన చేశాడు. ఆయన అసలు ఎవరో కళ్ళు ముక్కు తెలీదు, చిన్నపిల్లవాడు విశ్వామిత్రుడు నిన్ను అడుగుతున్నాడు వెళ్ళాలి అని అంటే, మా ఇంట్లో మా అమ్మను వదలాలా, ఈ భోగాలను వదలాలా, ఈ కోటలను వదలాలా, ఈ ఆనందాన్ని వదలాలా, ఈ సన్యాసి ఎవరో వచ్చి మమ్మల్ని లాక్కెళ్ళిపోతుంటే నువ్వు వెళ్ళిపోరా అని మా నాన్న ఉచిత సలహా ఇస్తాడు. మా నాన్నేమో ఇక్కడ కూర్చొని మంచిగా తాగి తిని విందులు వినోదాల్లో ఉంటాడు, మేము ఇవన్నీ కోల్పోవాలా అని ఆలోచించలే. వెంటనే వాళ్ళ నాన్న చెప్పారని వెళ్ళిపోయాడు ఆయన విశ్వామిత్రుడి వెనక. పితృవాక్య పరిపాలన బాల్యంలోనే ఆయన చూపించాడు, ఎప్పుడో పెళ్ళైన తర్వాత కాదు. కాబట్టి పితృవాక్య పరిపాలన అనేది రాముడి యొక్క ధర్మంలో అదొక మర్మం. అది రాముడి యొక్క ధర్మాల గురించి క్లుప్తంగా మీకు మధ్యలో చెప్తాను సీతమ్మ వారిది చెప్తూ. అయితే సీతమ్మ వారిని వివాహమాడిన తర్వాత శ్రీరామచంద్రమూర్తిని అడవికి వెళ్ళమని ఆజ్ఞాపించిన తర్వాత సీతమ్మ దగ్గరికి శ్రీరాముడు వస్తాడు. నువ్వు కోమలాంగివి, లతాంగివి, నువ్వు ఇలాగుంటావు, నువ్వు ఎంత సుకుమారంగా ఉంటావు, ఎంత గొప్పదానివి అని వర్ణిస్తూ ఉంటాడు రాముడు. ఎందుకు ఇలా వర్ణిస్తున్నాడు? ఈయన పనిపాట లేక, ఈ వేళపాల లేక ఎందుకు రాముడు నా యొక్క సౌకుమార్యాన్ని వర్ణిస్తున్నాడు, నేను ఇంత సుకుమారమైనటువంటి వ్యక్తిని వర్ణిస్తున్నాడని ఆవిడ పట్టేస్తుంది సీతమ్మ. ఓహో, ఇదేదో నెక్స్ట్ ప్లాన్ ఉంది, దానికే ఉపోద్ఘాతం వేస్తున్నారు ఈయన అని అన్న తర్వాత, నా తండ్రి నాకు అరణ్యానికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చింది, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు అంటే, ఈ మాట వాల్మీకి మహర్షి రామాయణంలో పెట్టేశారు. అంత వ్యక్తిగతమైనటువంటి సంభాషణను కూడా ఒక మహర్షి మాత్రమే దర్శించగలరు. ఆ రోజు సీక్రెట్ కెమెరాస్ ఎక్కడా లేవు, బెడ్రూమ్ కెమెరాస్ లేవు, హిడెన్ కెమెరాస్ లేవు. ఇందాక వారు చెప్తున్నారు కదా, అవి ఏవి లేవు మన దగ్గర అని. మరి ఆయన దర్శించారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రపంచానికి అందించారు. ఎందుకు అందించారు? అది అందించకూడనిదైతే అందించరు, అందించాలి, అందుకే అందించాడు ఆయన. అందుకే ఆయన మహర్షి. ఏమని తెలుసా సీతమ్మ? నువ్వు మగవాడివేనా అని అడిగిందట. స్త్రియం పురుష విగ్రహం, నువ్వు మగవాడి రూపంలో కనిపించే ఆడదానివి లాగానే ఉన్నావు అన్నట్టు అనిందట. నాకు అనుమానం వస్తుందని. ఆ మాట అంటే ఏ మగాడైనా చేతులు కట్టుకునో నవ్వుకునో లేదు కాదనుకునో ఊరుకుంటాడా? ఏ మగాడైనా. అందులో రాముడు లాంటి ఓ ధీరోదాత్తముడు ఆ మాట అంటే ఊరుకుంటారండి? ఫస్ట్ ఏంటంటే, వాడు ఎడం చేతి వాటం వాడైతే ఎడం చేయలేస్తుంది, కుడి చేయి వాటం వాడైతే కుడి చేయలేస్తుంది, ఫస్ట్ లేస్తుంది. కానీ సీతమ్మ శక్తి ఎలాంటిదో, రాముడి ధర్మం ఎలాంటిదో ఈ ఘట్టం చెప్తుంది. ఆయన సీతమ్మ మాటను అంగీకరిస్తాడట. అది మర్యాద పురుషోత్తముడు. ఎందుకు అని అంటే, ఇక్కడ మనందరం అనలైజ్ చేయాల్సిన చాలా సున్నితమైన అంశం ఏంటనంటే, రాముడు ధర్మాన్ని తప్పనివాడు కదా, ధర్మం అనేది తప్పడం రాముడికి చేత కాదు కదా.
ఎందుకని రామో విగ్రహవాన్ ధర్మ. కానీ ఏదైనా ఏమరుపాటుతో, నా మీద ప్రేమతో, నా మీద ఉండే అభిమానంతో రాముడు కనుక నన్ను ఇక్కడ పెట్టి తాను ఒంటరిగా వెళ్ళిపోతే పెళ్ళాన్ని వదిలేసిపోయాడు అని నా రాముడిని రేపు ఎవరు అనకూడదు. నా రాముడి మీద మచ్చ రాకూడదు. ఆయనకి నా మీద ప్రేమ ఉంది, కానీ ప్రేమ ఉన్నా ధర్మాన్ని ఉపేక్షించకూడదు. ప్రేమ ప్రేమే, ప్రేమ కంటే ధర్మమే గొప్పది. కాబట్టి నా భర్త ధర్మమూర్తి అనడానికి నన్ను అడవికి తీసుకెళ్తేనే తాను ధర్మాత్ముడవుతాడని ఆవిడ ఆ మాట అనిందంటే ఎంత సున్నితమైన అంశం. ఈరోజు రేపట్లో ఏదో ఆయన ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది ఒక 6 నెలలు, అక్కడేం వసతులు ఉండవమ్మా, పెద్ద ఇబ్బంది ఉంటుంది, కానీ నాకు వంట చేసి పెట్టేదానికి దిక్కుమొక్కు ఉండదు, నువ్వు నేను వెళదామంటే ఇందుక నువ్వు పెళ్లి చేసుకుంది నన్ను, ఇందుక నువ్వు చేసుకున్నావు, నువ్వు వెళ్ళిరా, ఒక 6 నెలల్లో సంవత్సరం నువ్వు వెళ్ళిరా, నీకు కావాల్సి ఉంటే అన్నీ ఇక్కడ తయారు చేసి ఇస్తాను, అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు తాల్చుకుని తింటూ ఉండు నువ్వు అని అంటారేమో. కానీ సీతమ్మ ఆ మాట అనలేదు.